రాజ్యాంగ సవరణ పద్ధతులను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు? సరైన సమాధానం దక్షిణాఫ్రికా. రాజ్యాంగంలోని ఏ అధికరణను డెడ్ లెటర్గా మిగిలిపోతుందని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశించారు? సరైన సమాధానం ఆర్టికల్ 356. మొదటి జాతీయ అత్యవసర పరిస్థితి చైనా దురాక్రమణ సమయంలో ఏ సంవత్సరంలో విధించబడింది? సరైన సమాధానం 1962. భారత సుప్రీంకోర్టును కోర్ట్ ఆఫ్ రికార్డ్గా పరిగణించే రాజ్యాంగ అధికరణ ఏది? సరైన సమాధానం ఆర్టికల్ 129. లోక్ సభలో ప్రతిపక్ష హోదా దక్కించుకోవడానికి ఒక పార్టీకి కనీసం ఎంత శాతం స్థానాలు ఉండాలి? సరైన సమాధానం 10%. భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? సరైన సమాధానం అమెరికా. ప్రాథమిక హక్కుల సంరక్షకుడిగా క్రింది వాటిలో దేనిని పేర్కొంటారు? సరైన సమాధానం సుప్రీం కోర్టు. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏ రోజున ఏర్పాటు చేసింది? సరైన సమాధానం 29 ఆగస్ట్ 1947. క్రింది వాటిలో ఏ ఆర్టికల్స్ కలయికను భారత రాజ్యాంగం యొక్క బంగారు త్రిభుజం అని పిలుస్తారు? సరైన సమాధానం ఆర్టికల్ 14, 19, 21. పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? Test your knowledge. Comment your score and subscribe for your perfect preparation platform.